ఈ రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు మా బుడ్డోడు ఫర్ ద ఫస్ట్ టైం సాలిడ్ ఫుడ్ తింటాడని. వీరైతే లెగిసిపోయాడు. నేను యాపిల్ ప్యూరీ కూడా మేము ఇంట్లో తయారు చేస్తాం. దాన్ని జస్ట్ స్టీమ్ చేయాలి. సో ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు వాడిని ఫర్ ద ఫస్ట్ టైం ఫుడ్ తినిపిస్తాం. వీడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాల్టి వ్లాగ్ చాలా స్పెషల్ వ్లాగ్ ఉంటుంది. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మా పేరెంటింగ్ హుడ్ జర్నీలో అంటే 6 నెలల నుంచి ఈ రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు మా బుడ్డోడు ఫర్ ద ఫస్ట్ టైం సాలిడ్ ఫుడ్ తింటాడని. సో అలాగే ఇవాళ రోజు మేము వాడిని సాలిడ్ ఫుడ్, జస్ట్ సింపుల్ ఫుడ్, యాపిల్ ప్యూరీ తినిపిస్తాము. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ మా పీడియాట్రిషియన్ ప్రాపర్ గైడెన్స్ ద్వారా కేర్ తీసుకొని WHO ద్వారా ఇన్ఫర్మేషన్ మొత్తం చూసి వాడికి ఇవాళ ప్రాపర్గా మేము యాపిల్ ప్యూరీ అనేది తినిపిస్తున్నాం. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను వీరి కోసం ఒకటి టేబుల్ చైర్ తీసుకున్నాను. అంటే వాడు ఫస్ట్ టైం ఫుడ్ తింటే దాంట్లో కూర్చోబెట్టి తినిపిద్దామని. యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అది ఎలా ఉంటుంది, బట్ తీసుకున్నాను. ఒకసారి అదే తీసి బెడ్ నుంచి దాన్ని మొత్తం హ్యాండిల్ చేద్దాం. ఓకే గైస్, సో ఇప్పుడు నేను టేబుల్ని అయితే మొత్తం ఇన్స్టాల్ చేసేసాను. ఇదే అసలు ఢిల్లీలో తీసుకుంది. ఆ టైంలో ఒకసారి అనిపించింది వీరు చాలా చిన్నోడు కదా, వాడికి ఒకసారైనా జస్ట్ ఢిల్లీలో ఉంచేద్దాం అనుకున్నాము. ఆ టైంలో జస్ట్ ఏంటంటే కొన్ని రోజుల కోసం కొన్నాం. ఆ టైంలో ఇదేంటంటే 2 పార్ట్స్లో ఉంటుంది. ఇది 1 పార్ట్ అండ్ దట్ ఈస్ లైక్ టేబుల్. దీన్ని హైట్ పెంచాలంటే దానిలో దీన్ని పెట్టేస్తే హైట్ పెరిగిపోతుంది. వీరిని ఇప్పుడు లేపుదాం, లేపుదాం కదా, వాడు లెగిసిపోతాడు. ఎలాగో కాసేపు వెయిట్ చేద్దాం వాడు లెగవడానికి. వాడు ఒకసారి లెగిసిన తర్వాత వాడిని స్నానం చేపించి రెడీ చేసేసి నేను స్నానం చేసి రెడీ. ఇంక ప్రాసెస్ మీకు తెలిసిందే, తినిపించాలి, అన్నీ చేయాలి. సో లెట్స్ ప్రొసీడ్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్. సో గైస్, వీరైతే లెగిసిపోయాడు. నేను అంతలో వాడు పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో నేనంటే స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇప్పుడు వాడు కూడా రెడీ చేసేస్తాను. రెడీ అయిన తర్వాత వాడికి ఫుడ్ కూడా చేయాలి. యాపిల్ ప్యూరీ కూడా మేము ఇంట్లో తయారు చేస్తాం. దాన్ని జస్ట్ స్టీమ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏంటో మీకు వీడియోలో కూడా చూపించేస్తాను. దీనిది ఒక చాలా బేసిక్ ప్రాసెస్. వాష్, పీల్, చాప్ అండ్ దాని తర్వాత స్టీమ్ చేసేయాలి. ఇలాగా ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తాము. ఆల్రెడీ నిషా పెట్టేసింది. ఇది రెడీ అయిన తర్వాత దీన్ని మ్యాష్ చేసి దాని తర్వాత వీరిని తినిపిస్తాం.
चेक करो पका कि नहीं। देखो ఓకే अच्छे सही है ఓకే రెడీ సో ఇది కూడా రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసేద్దాం ఇప్పుడు सर्व मतलब पहले मैश करना। సో అంత ప్రిపరేషన్ చేసేసాము వీర్ని కూడా వాడిని ఇక్కడ కూర్చోబెట్టేసాం వాడి చైర్ లో అగు హౌ ఇస్ ద చైర్ యువర్ న్యూ చైర్ ఫీడింగ్ आप इसी में खाओगे यस यू ईट इन दिस ओनली हां హాయ్ న్యూ చైర్ అండ్ ఇప్పుడు వీటి ఫస్ట్ టైం ఒక సాలిడ్ ఫుడ్ తినిపిస్తాము నిషా కూడా తీసుకొచ్చేసింది యాపిల్ వీడు కూడా ఆకల్లో ఉన్నాడు బాగా ఇప్పుడు జస్ట్ ఏడవడం కూడా స్టార్ట్ చేస్తాడు సో ఇప్పుడు వాడిని ఫర్ ద ఫస్ట్ టైం ఫుడ్ తినిపిస్తాం వీడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది కేవలం ఒక ఫ్రూట్ కాదు, ఇది మా వీర్ గాడిది జీవిత యాత్రలో కొత్త విషయం. ఇప్పుడే మొదలవుతుంది అతని ప్రపంచం. మా ఇద్దరికి ఈ క్షణం జీవితం మొత్తం గుర్తుండిపోతుంది. సో గైస్ వీరిని ఫర్ ద ఫస్ట్ టైం ఫుడ్ తినిపించేసాము, సాలిడ్ ఫుడ్. ఇవాళ అన్నప్రాసనం అయిపోయింది వీడిది అండ్ చాలా బాగా అనిపిస్తుంది, సంతోషంగా తిన్నాడు. బట్ నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను ఆ మూమెంట్స్ని, జస్ట్ బికాస్ వాడిని తినిపించాలి కదా. సో నేను వాడి ప్రేమలో ఉండిపోయి నేను దాంట్లోనే బిజీ అయిపోయాను. కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశాను, ఆ కొన్ని క్లిప్స్ మీకు చూపించేశాను. మోర్ ఓవర్ డూడన్ వాట్ హ్యాపెండ్ వాకింగ్ వెళ్దామా? ఓకే, సాయంత్రం అయిపోయింది, వాకింగ్ వెళ్ళే టైం అయింది. డూడల్కి వాకింగ్ తీసుకెళ్ళాలి. వీడికి తినేసాడు కదా, బాగా ఎనర్జీ వచ్చేసింది. అవును, ఎనర్జీ వచ్చిందా? బాగా ఎనర్జీ వచ్చిందా? 6 నెలల నుంచి మేము వెయిట్ చేసాం ఈ మూమెంట్ కోసము, వీడిని తినిపించాలని. యాజ్ పర్ అవర్ పీడియాట్రిషియన్ రికమెండేషన్ అండ్ యాజ్ పర్ WHO చెప్పాలంటే వాళ్ళు ఏమంటారు, 6 months కంప్లీట్ అయిన తర్వాతే ఎప్పుడైనా బేబీకి ఫస్ట్ సాలిడ్ ఫుడ్ తినిపించాలి, బిఫోర్ 6 months తినిపించకూడదు. నేను చాలామంది పేరెంట్స్ని చూశాను 5 months, 5.5 months లేదంటే 5 months 1 weekలో చాలామంది అలా తినిపిస్తారు. అది రాంగ్. ఎప్పుడు ఏ డాక్టర్ అయినా WHO అయినా ఎప్పుడు వాళ్ళు రికమెండ్ చేయరు. WHO అంటే బేసికలీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఎప్పుడు రికమెండ్ చేయరు 6 months బిఫోర్ బేబీకి ఎప్పుడైనా సాలిడ్ తినిపించడానికి. బట్ మీరు బెటర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అంటే మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత మీరు బేబీని ఎప్పుడైనా ఫుడ్ తినిపించండి. అంటే యూజువల్లీ ఏంటంటే బేబీ హెల్త్ బట్టి ఫుడ్ తినిపిస్తారు, బేబీ యాక్టివ్ ఉందో ఎలా ఉందో ఏంటి. కొంతమంది బేబీస్కి ఇంకా లేట్గా తినిపిస్తారు, దాట్స్ ఓకే. పీడియాట్రిషియన్ మీకు ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోతే అది బెటర్. ఇప్పుడు జస్ట్ నేను ఏం చేశానంటే ఫోన్ నా కెమెరా హోల్డర్లో కనెక్ట్ చేశాను అండ్ అలాగే వైర్ ఉంది నా, అంటే యాపిల్ కార్ప్లే రన్ చేయడానికి నేను నా ఫోన్ని కార్తో కనెక్ట్ చేస్తాను బై వైర్. అయితే ఏమైంది, ఈ వైర్ ఇలా జస్ట్ కనెక్టెడ్ ఉంది, ఫోన్ ఇక్కడ ఉంది, వైర్ ఇలా హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అయినప్పుడు వీడు కనిపించింది, వీడి చేత్తో ఇలా అని లాగేశాడు. అండ్ ఇప్పుడు అది వీడి చేయి నుంచి వదలాలంటే వదలట్లేదు. వీర్ ప్లీజ్ లీవ్ ద వైర్, బేబీ ప్లీజ్ లీవ్ ద వైర్. వదలరా, నువ్వు గుడ్ బేబీ కదా, యూ గుడ్ బేబీ, నువ్వు ప్లీజ్ లీవ్ ద వైర్, ప్లీజ్ లీవ్ ద వైర్. వదలవా ప్లీజ్, ఒక్కసారి వదిలేసి, ఈసారి వదిలేసి, నెక్స్ట్ టైం ఇస్తా ప్లీజ్. అరే ఇస్తా, నెక్స్ట్ టైం ఇస్తా, ఈసారి ప్లీజ్. చూడు వైర్ షాక్ కొడుతుంది, అనవసరంగా వదిలేసి. గుడ్ బాయ్.
ఇప్పుడు మేము గుడికి వచ్చాము. కృష్ణది గుడి ఒకటి ఉంది దగ్గరలో మా ఇంటి పక్కనే. అయితే ఈ టైం ఇప్పుడు లేట్ అయిపోయింది, బాగా క్లోజ్ ఉంది గుడి. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, గుడి క్లోజ్ అయిపోయింది. అనుకోలేదు యాక్చువల్లీ, బాగా లేట్ అయిపోయింది, టైం చూసుకోకుండా వచ్చేసాం మేము. ఇక్కడ ఈ గుడిలో ఒకటి స్టోర్ ఉంది. ఈ స్టోర్లో మీకు దేవుడు సంబంధించిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. లైక్ మీకు ఏదైనా స్టోరీస్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంటాయి, స్టోరీ బుక్స్ ఉంటాయి. మోర్ ఓవర్ మీకు దేవుడు బొమ్మలు కావాలంటే అవి ఉంటాయి. దాంతోపాటు మీకు బ్యాగ్స్ ఉన్నాయి, మాలా జప్ చేస్తారు కదా దాని బ్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనపడుతుంది కదా, సో అండ్ టీ షర్ట్స్, అలాగే జూట్ బ్యాగ్స్, ఇంకా వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి. గుడి తలుపులు మూసి ఉన్న భగవంతుడు మన హృదయంలో ఉంటాడు. అదృష్టంగా ప్రసాదం కూడా దొరికింది. ఇది నిజంగా ఒక మ్యాజిక్. ఇక్కడ ప్రసాదం కూడా ఉంది, సో ప్రసాదం తీసేసుకుంటాను. సో గైజ్, అయితే మా దర్శనం అయితే దేవుడిది చేయలేకపోయాం, బట్ బయట నుంచి దండం పెట్టేసాము దేవుడిని. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పేరెంట్హుడ్ వచ్చేసింది చూసారా, ఈ టైంలో మనకి టైం అనేది అస్సలు తెలియదు. మీరు క్లాక్ చూసినప్పుడే మీకు తెలిసిద్ది, ఓ ఎంత టైం అయిందా, ఓకే అని అనిపిస్తుంది. ఒకవేళ మీరు టైం చూడలేదంటే టైం అలా స్పీడ్గా పాస్ అయిపోద్ది, మీకు అస్సలు తెలియదు టైము. పిల్లోడితో ఉంటే మీకు అంతే అలాగే ఉంటుంది ఎప్పుడు. దాంతోపాటు ఏమైందంటే నేను నిషన్ నార్మల్గా అలా కూర్చొని కొంచెం పర్సనల్ టాక్స్ అంటే నార్మల్గా పేరెంట్హుడ్ రిలేటెడ్ కానీ అలాంటి, అంటే ఐ థింక్ అంటిల్ అండ్ అన్లెస్ మీరు పేరెంట్ అవుతేనే మీకు ఈ విషయం తెలిసిద్ది, లేదంటే లేదు, నోటీస్ చేస్తారు. పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా బేబీని ఫస్ట్ టైం ఫుడ్ తినిపిస్తే నార్మల్గా డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు 3 daysకి ఒక కొత్త ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి బేబీకి ఎప్పుడైనా. ఎందుకంటే వాడు ఇప్పుడు జస్ట్ తినడం స్టార్ట్ చేశాడు కాబట్టి 3 రోజులకి ఒక కొత్త ఐటెం మీరు ఇంట్రడ్యూస్ చేయాలి బేబీకి. అండ్ అలాగే కొంత డాక్టర్స్ కానీ యూట్యూబ్లో వీడియోస్ కూడా చూస్తే మీరు దాంట్లో ఏమంటారంటే ప్రతి 2 రోజులకి ఒక కొత్త ఫుడ్ ఐటెం ఇంట్రడ్యూస్ చేయాలి బేబీకి అని చూపిస్తారు. అండ్ అలాగే మీరు నార్మల్గా ఇండియన్ మెంటాలిటీ, లేదంటే ఇండియాలో చాలామంది ఏం చేస్తారంటే ప్రతిరోజు కొత్త ఐటెం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డే 1 స్టార్ట్ చేస్తే దాల్ అండ్ రైస్తో స్టార్ట్ చేస్తారు, దాల్ రైస్ తినిపిస్తారు. దాని తర్వాత సెకండ్ డే ఇమీడియట్గా ఫ్రూట్ తినిపిస్తారు, లేదంటే అలా డిఫరెంట్ ప్రతిరోజు కొత్త ఐటెం తినిపిస్తారు బేబీకి. అలా జరిగిద్ది. సో అలా అని చెప్పేసి ఈ మాటలు మేము నార్మల్గా మాట్లాడుతున్నాం. మేమేమనుకున్నామంటే మేము కూడా ఒక డెసిషన్ తీసుకున్నాము. వీరికి మేము ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అంటే 2 daysకి ఒకసారి 2 రోజులు ఒక ఫుడ్ ఐటెం తినిపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మండే ట్యూస్డే యాపిల్ తినిపించాం, వెన్స్డే థర్స్డే మేము బనానా తినిపిస్తాం, ఫ్రైడే సాటర్డే సమ్ అదర్ ఐటమ్. సో ఎవ్రీ 2 daysకి ఒక న్యూ ఐటమ్ ఇంట్రడ్యూస్ చేద్దామని డిసైడ్ చేసాము. అలాగా వన్స్ ఒకవేళ వాడికి ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే, ఇన్ కేస్ వాడికి ఇప్పుడు ఇవాళ యాపిల్ తినిపించాం, సో వాడు రేపు మోషన్ చేస్తాడు, లేదంటే హెల్త్లో కొంచెం వీక్నెస్గా ఫీల్ అవుతాడు, డల్గా ఉంటాడు, అలా ఏదైనా వాడికి అలా ఉంటే మేము ఆ ఐటమ్ అక్కడితో స్టాప్ చేసేస్తాం, ఒక వేరే ఐటమ్కి షిఫ్ట్ అయిపోతాం. మేబీ ఒక 2-3 daysకి యాప్ ఇచ్చేసి వాడికి మళ్ళీ ఇంకొక ఐటమ్తో ఇంట్రడ్యూస్ చేపిస్తాం. సో అలా అనుకొని ఇంకా వీరికి కొత్త ఐటమ్ ఎల్లుండు బనానా తినిపిస్తామని డిసైడ్ చేసాం.